అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त एक्स्ट्रा ब्यूटीफुल एक्स्ट्रा हॉट एक्स्ट्रा जबरदस्त एपिसोड स्टार्ट చేయాలంటే మన एक्स्ट्रा गॉर्जियस రోజా గారిని ఇన్వైట్ చేయాలి ప్లీజ్ వెల్కమ్ రోజా గారు Hey boy I wanna be your thing tell me all that you wanna say now అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం అందుకేగా నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం అందమైన భావం అందులో నువ్వు మొదటి అక్షరం అందుకేగా నీతో సాగుతోంది చిన్ని పాదం చలి అనార్కలి నీ నవ్వులేది బావడి పేరుకే నేనున్నది నా ఊపిరేను ఏమరి చందమామనెవ్వరైనా పట్టపగలు చూడగలరా నిన్ను నేను చూసినట్టుగా అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం Now it's time to welcome our very own laughing star Tower Star Nagbabu garu एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी షో లో ఇప్పుడు భార్య భర్తల మధ్య ఎవరొచ్చినా వాళ్ళని పానకంలో పుడక అంటారు అదే భర్తే పానకంలో పుడక అయితే ఏమంటారు చూద్దాం లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది along with రైజింగ్ రాజు గుండెల్లో ఏముందో స్కానింగ్ లో తెలుస్తోంది పెదవుల్లో నీ మౌనం టాక్ బ్యాక్ లో తెలుస్తోంది ఏం చీడు పాట పాడుకుంటూ వస్తున్నాడు డాన్స్ చేయట్లేదు అనుకుంటున్నారా నాతో పోటీ పడి డాన్స్ చేసే వాళ్ళు దొరకట్లేదండి నేను డాన్స్ చేయకపోతే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు బాబు గారు దిగులు పెట్టేసుకుంటారు రష్మితో డాన్స్ చేద్దామంటే మన రేంజ్ కాదు పోనీ రోజా గారితో డాన్స్ చేద్దామంటే గన్మ్యాన్లతో గొడవ ఎవరు పాపా ఇలా రామ్మా పాపా ఆహా ఇన్నాళ్ళు టేకు చెక్క అని వెంటనే గాని ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతకీ నీ పేరేంటి తల్లి నా పేరు శాంతి నీ పేరు శాంతి నీ వల్ల జనాలకు పోతుంది మనశ్శాంతి నీకు క్లోజ్ పెట్టిన కెమెరా మ్యాన్లకు వాంతి వసే ఎండిపోయిన చామంతి ఇటు పక్కకు రా నీ వల్ల జబర్దస్త్కు ఒకే ఒక్క ప్రయోజనం ఉంది ఏంటో తెలుసా ఏంటండి రష్మి వినోదం చూసినప్పుడు ఇదేంటి నాకంటే బాగుందని బాధపడిద్ది వెంటనే దీన్ని చూస్తే దీంతో పోలిస్తే నేను బెటర్ అయ్యాలని చెప్పి ఆనందపడిద్ది ఈ రోజుకి నా పక్కన డాన్స్ చేసి ఇదేనండి ఏ రూము లేనప్పుడు బాత్రూమే గత అన్నట్టు చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క తస్స చెక్క ఏంటిక్క ఒళ్ళోకొస్తా ఎంచక్క నేను వెళ్ళిపోమంటారా ఎందుకు స్కిట్ అంతా నా పక్కనే ఉండి ఎవరు క్లోజ్ పెట్టాలో తెలియ కెమెరాలు క్లోజ్ చేసుకుంటారు ఏంటండి ఒక కన్ని పిల్లని చూస్తే చాలు ఇలా కౌంటర్లు వేస్తారు అప్పారావు బాగా వాడి అరిగిపోయిన సబ్బు పిల్లలాగా ఉంటావు నువ్వు కన్నె పిల్ల ఏంచే కన్నె పిల్ల అంట పోతరా నువ్వు దొరకకుండా పో చెప్తా కరెక్ట్ గా భోజనం చేసే టైంకి స్కిట్ వస్తుంది దీని మొహం చూసి కూరనందరాజు పెరుగునందని వెళ్ళిపోతాడు నీతో కాలక్షేపం చేస్తే కబుర్లు బాగానే అంటారు మాకు పెళ్లిళ్ళని అటు వెళ్ళాలి ముందు దండం పెట్టుకుని వెళ్దాం మామూలుగా ఎవడైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుంటాడు ఎందుకంటే ఆపదల నుంచి కాపాడు దేవుడా అని కానీ పెళ్ళైన మగాడు మాత్రం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు తెల్లానికంటే పెద్ద ప్రమాదం ఏముంది ఎంత ఆనందం ఒక్కసారి రాశి ఏంటో చూసుకుందాం మన రాశి కాదు మన పిల్లం రాశి చూసుకుంటే చాలు మన పరిస్థితి ఏంటో అర్థమైపోద్ది అవునవును ఇంపార్టెంట్ చూడు పెద్ద గొడవలు ఏం లేవు బానే ఉంది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిరంజీవి గారు 150 చిత్రం బానే ఉంది జరుపుకుంటుంది చిరంజీవి గారు స్వయంగా ఆదిని పిలిచి ఏంటండి ఇది డాడీ సాయి కుమార్ ఎలా ఉన్నాడని అడిగాడా
అంటే సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి అదినే ఏమో నన్నేమో అనుకున్నా. నిజంగా చిరంజీవి గారు నన్ను పిలిచుంటే పిలుచుంటే అంత ఆనందం ఉండేదండి. అమ్మో మర్చిపోయా, మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, ఇక మన పని మనం చేసుకోవాలి. చూడగానే తాపమాయే ఎండలోన దీపమాయే. ఏమండి ఏం చేస్తున్నారు? బాబు గారు రోజా గారు స్కిట్ చేస్తుంటే జడ్జిమెంట్ ఇస్తున్నా. 9 ఇవ్వమంటావా 10 ఇవ్వమంటావా? కనపడట్లా చిమ్ముతున్నా. హాయ్ నాగబాబు గారు, హాయ్ రోజా గారు, హాయ్ రేష్మా. ఇక చాలు, మొన్నకు ఉంగరం కొనిచ్చా అది చూపించడానికి హాయ్ 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 అని చెప్పి అదే పనిగా చెయ్యెత్తుతుంది. ఇంకా నయ్య నీ కాలి గజ్జలు కొనిపించలా. ఏమండి నేను బాగోలేదా? ఎట్టున్నావు తెలుసా? అప్పుడే పాడ మీద నుంచి లేచి వచ్చిన శవం లాగా ఫ్రెష్ గా ఉన్నావు. నా ఒంటి మీద ఈ డ్రెస్ ఎలాగుందండి? కాలిపోయిన కరెంటు స్తంభం మీద రష్మి బట్లారేసినట్టుంది. ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? రేష్మా లాగా సైలెన్స్ గా ఉన్నాను అనుకున్నారా? నాలో ఇంకొకటి ఉంది, అది కాని బయటకు వచ్చిందంటే నీకు రచ్చరచ్చే. ఏం బీగుతావే? పెళ్లి చూపులప్పుడు వంట వార్పుతో పాటు ఉతికారేయటం వచ్చంటే బట్టలు అనుకున్నా. నన్ను అని చెప్పి నాకేం తెలుసు? ఏడ్చావులే, వెళ్ళి టిఫిన్ తీసుకురా. పెళ్ళైన మగాడి బతుకు తడిసిన ఒడియం లాంటిది. అది ఎండేసుకోవాలో వండేసుకోవాలో కింద వేసుకోవాలో. మగాడిగా పుట్టే బదులు మూటలు మోసే గాడిదలా పుట్టినా బాగుండేది. ఏంటి నుంచొని తింటున్నా? పెళ్ళాన్ని సంపాదిస్తుంటే కూర్చొని తినడానికి సిగ్గులేదా అన్నాడు వాడు ఎవడో, అందుకే నుంచొని తింటున్నా. ఏంటి రోజు ఇడ్లీలు తెల్లగా మల్లెపూలాగా ఉన్నా? రోజు తెల్లగా లేవని గొడవ చేస్తున్నావుగా, అందుకే కాస్త బట్టలు చూడగలిపా. నీ మాటలోనే నీ చేతలు ఇలాగే ఉంటాయి, అందుకనే మనకు పిల్ల జల్లా లేదు. ఏమండి 10 మందిని మన ఇంటికి పిలిచి భోజనాలు పెట్టండి, పిల్లలు పుడతారు. నేను ఉన్నప్పుడా లేనప్పుడా? దేనికి? ఇంటికి పిలిచేది. సరేలేండి, ఈ మాటలకి ఏం దగ్గర కానీ ఆఫీస్కి వెళ్తున్నాను. ఏమే ఒక 100 రూపాయలు? సిగ్గు లేదు, పని పాట లేదు, సంపాదన లేదు, ఖర్చుకు మాత్రం 100 రూపాయలు అడుగుతావే. సంపాదించడం అనేది గుండు సూత్తో నేల దవ్వటం లాంటిదే, చాలా కష్టం. ఖర్చు పెట్టడం ఏముంది, అదే సూత్తో బెలూన్కు బొక్కెట్టడం చాలా ఈజీ. సరేలే, ఇదిగో 100 పండగ చేసుకో. ఈ రోజు ఆఫీస్ కి నీతో పాటు నేను కూడా వస్తున్నా. ఏ పని మనిషి రాలా? అంటే పని మనిషి ఉంటే ఇంట్లో కాలక్షేపంగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం కదా. ఆఫీస్కి వచ్చి నువ్వేం చేస్తావు పానకంలో పుడకలాగా? వాళ్ళు ఏదో థీమ్ ఇచ్చారని వెనక రావట్లా, నీ మీద డౌట్ తోనే వస్తున్నా. ఏమండి నేను పతివ్రతనండి. ఈ ప్రపంచంలో అతి పెద్ద పతివ్రత అంటే ట్రాన్స్ఫార్మర్, ఎందుకంటే ముట్టుకోగానే కాల్చేస్తది. నేను నమ్మను. పద నా వెనకాల ఏడు, ఏం చేస్తాం ఆఫీస్కి? అందమైన పామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. నేను ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ నండి. నా పేరు ముఖేష్ అని యాడ్ చూశారు, దాని వెనకున్న నా పేరును చూసారా గైస్? మన మోడల్ రాణి ఎక్కడ? హలో, ఎక్కడికి ఉప్పుకుంటూ వెళ్తున్నావు? శాంతి ఇక్కడ నువ్వేనా? స్టార్టింగ్ లో నీతో పాటు డాన్స్ చేశాను కదా నేనే. నా మీద సెటర్లు కూడా వేసావు. ఏమే నన్ను రానివ్వట్లేదే? ఎవరండి మీరు? సిమ్ అంతా వాడి సెల్ ఎవరిదని అడిగిందంట, అది ఎవరితో? నన్ను ఏ నోడుతో తిట్టావో అదే నోడుతో పొగిడితే నేను పంపుతా. ఇప్పుడు రాఘవేంద్రరావు సినిమాలో వాడిన ఫ్రూట్స్ అన్ని ఉంటాయి కదా, అవి మిక్సీలో వేస్తే బయటకు వచ్చిన ఫ్రూట్స్ అలా నువ్వు. ఈ నోరు సాయంత్రం పినాయిలు వేసి కడుక్కుంటాను, నిన్ను పొగట్టం ఏంటి చండాలంగా? ఎవడరా అడుక్కున్నాను లోపలికి రానిచ్చింది? ఏమండి ఆయన నా హస్బెండ్ అండి. నువ్వు మొగుడువా? అబ్బే లేదు, అద్దె మొగుడు రా, ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోతా, తర్వాత నీకే. బొంగేం కాదు. ఏమండి ఏం మాట్లాడుతున్నాను మీరు? ఆయన ఎవరో తెలిసినా? యాడ్ డైరెక్టర్ గారు. చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఈయన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బంధువుల దొడ్లో ఉండాల్సిన ఎత్తు బయటకు వచ్చింది అనిపిస్తుంది. మేడం గారు మీరు రెడీనా? దేనికి? ఈ బికినీ వేసుకుని మీరు బీడీ తాగాలి. బికినీ వేసుకుని బీడీ తాగటం ఏంట్రా?
మామూలుగా బీడీ తాగితే ఎవరు చూడట్లేదండి, బికినీ వేసి బీడీ తాగితే కుర్రాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారండి. మీరు బీడీ యాడికే బికినీలు దాకొస్తే రేపు ఏదైనా బీరు యాడికి బట్టలు లేకుండా చేస్తారా? ఎవరి సైజుకి రాది అది. భాస్కర్ టీంలో ఉన్న నరేష్ గాడికి బికినీ, అది వేసుకుంటే ఒంటి మీద ఉండి పుట్టు మచ్చల్లాగా ఉంటది. రే సార్కి కోపం వచ్చినట్లుంది, ఎవరిని మేకప్ చేయండి రా. పెళ్ళైన తర్వాత మీ బాధ్యతలు పెరిగాయా? చాలా పెరిగాయి. ఇంతకు ముందు నేను ఒక్కనే బట్టలు ఉతుకున్నాను, ఇప్పుడు దాన్ని కూడా ఉతుకుతున్నా. మీ ఆవిడ మీద కోపం వస్తే మీరేం చేస్తారు? నా ఒక్కడికే వండుకొని తింటా. మీరు వంట చేస్తారా? అబ్బాయి లేదురా, నీతు అమ్మాయిని వచ్చి నిప్పెలిగిస్తే అనిల్ అమ్మాయిని వచ్చి అన్నం వండి పెడతాడు. వంట చేయక ఎవడు చేస్తాడు ఇంట్లో? మీరు కూల్ గా ఉండండి సార్, మీతో ఒక యాడ్ చేస్తున్నాను. అరే ఆ డమ్మిస్టిక్ యాడ్ ఉంది కదా, తీసుకోండి. సరే 1 2 3 యాక్షన్. ఏంట్రా ఇది? జబర్దస్త్ డమ్మిస్టిక్, ధర తక్కువ మన్నిక ఎక్కువ. దానికేమో బీడీలు బికినీలు బాత్రూమ్లా, నాకేమో స్టిక్కులా. యాడ్ డైరెక్టర్ నువ్వు, అదేమో గోడలు నాకేలాగా ఉండే గోడలు, నువ్వు దానికి యాడ్ డైరెక్టర్. నువ్వు చంపేస్తా ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే. డైరెక్టర్ గారు ఏంటి సార్ ఆడిపోతే పోయాడు. ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు? నీకు ఖర్చులకి డబ్బులు నేనే ఇవ్వాలి, ఇంటద్ది నేనే కట్టాలి, ఆఖరికి నీకు కట్టాయి ఎలా మన ఇద్దరు ఇంట్లో కూర్చొని చెక్క పనులు చేసుకోవాలి. ఖాళీగా ఉన్నాననే కానీ గొడవ. ఇక నుంచి ఖాళీ అనే మీనింగ్ కి నీకు అసలు మీనింగ్ తెలియకుండా చేస్తా. మీకు దండం పెడితే ఏదైనా పనిపించండి, కావాలంటే మీ ఇంటి డ్రైవర్ గా చేస్తా, మేడం మీకైనా గన్మెన్ గా చేస్తా, రష్మి నీకు బాయ్ ఫ్రెండ్ సారీ ఆఫీస్ బాయ్ గా చేస్తా. ప్లీజ్ మీకు దండం పెడతా, ఇక నేను ఉంటా, సెలవు. రోజా గారు, నాకైతే ఇందిరా స్టెప్ భలే నచ్చింది. అసలు ఎవరు చేయలేరు ఆ మూమెంట్. కాపీ కొట్టాలంటే అస్సలు అవ్వదు, అది చేసింది. అయితే మీ వైఫ్ గానీ సాంగ్ కి తెచ్చుకున్న గర్ల్ ఫ్రెండ్ గానీ ఇద్దరు రెండు కళ్ళు సరిపోవట్లేదు అందం చూడటానికి. అండ్ నీ డైలాగ్ లో యాజ్ యూజువల్ ఫుల్ గా పంచెస్ తో బాగా ఎంజాయ్ చేశాను. వెరీ నైస్. బాగుంది, అది డైలాగ్స్ తోటి బాగా లేపే స్కిట్ ని. జీర్ణించుకోలేని అంశం ఏంటంటే రాజు మోడల్ గా చూపించడం. గుడ్, బాగా అందరూ బాగా చేస్తారు. ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు సెలబ్రిటీ అంటే గుడ్డే కాదండి, బ్యాడ్ కూడా ఉంటాయి. అలాంటి సెలబ్రిటీకి జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు కిల్ బిల్ విశ్వ అలాంగ్ విత్ స్టీవ్. లెట్స్ వెల్కమ్ దెం. విశ్వగారు సెల్ఫీ. ఓకే ఒకరొకరు రండి, ఒకరొకరు సార్, ఒక్క సెల్ఫీ ప్లీజ్ కమ్. ఓ మై గాడ్, నేను విశ్వగారితో సెల్ఫీ దిగాను. దీనికేమన్నా ఎర్ర సెల్ఫీ సెల్ఫీ అని చెప్పేసి ఏనుగు బెల్లి డాన్స్ చేస్తున్నట్టు నాగరా బాబు. ఒక్క సెల్ఫీ దగ్గర రండి, ఫ్రేమ్ లోకి రండి విశ్వగారు. ఇంత ఉంటే ఫ్రేమ్ లోకి ఇంకెక్కడ వస్తా? ఓ పని చేయడు తిరుగు. ఇప్పుడు వస్తున్నా ఫ్రేమ్ లో. బాగా వచ్చారండి, బాగా వచ్చారండి. అమ్మో కిట్లు చేసి అలసిపోయే రోజు మంచి రెస్టారెంట్ లో బాగా తినేసి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. వెయిటర్ వెయిటర్, అరే వెయిటర్ నిన్నారా? అరే ఇక్కడ గొంతు చించుకొని అరుస్తుంటే నువ్వు అక్కడి నుంచి ఉంటావేంటి? ఇప్పుడు డాన్సర్ ఏం చేస్తాడు? డాన్స్ చేస్తాడు. ఫైటర్ ఏం చేస్తాడు? ఫైట్ చేస్తాడు. వెయిటర్ ఏం చేస్తాడు? వెయిట్ చేస్తాడు. నేను చేసింది అదే. నువ్వు నాట్యమేనా? అరే నేను తూ అని చూస్తే హే అని చెప్పి నవ్వుతావేంట్రా? అంతే, నీ టీమే కదా. సరే హోటల్లో ఏమున్నాయి? కుర్చీలు బెంచులు ఉన్నాయి. నేను అడిగింది హాట్ గా ఏమున్నాయని. ఓనర్ కూతురుంది. అది నీకు. నాకు తినడానికి వేడిగా ఏమున్నాయి? పొయ్యిలో నిప్పులు ఉన్నాయి. పాత పంచరా? కొత్త పంచులు లేక కదా పాత పంచులు వేసేది. అంటే ఇప్పుడు నా స్కిట్ లో కామెడీ లేదు, ఎవ్వరు నవ్వట్లేదనే కదా నీ అతను. ఎవరు నవ్వట్లేదని కాదు సార్, అందరు స్కిట్లు నోటితో నవ్వుతే మీ స్కిట్లు మాత్రం. అదే మనసుతో నవ్వుతున్నా అని చెప్తున్నా, చెప్పే వరకు ఆగరే.
సార్ సార్ ఒక్క నిమిషం చిన్న డౌట్, మీరు కిల్బిల్ విశ్వ కదా? ఎలా గుర్తుపట్టావురా? నేను ఇన్ని పంచులు వేసినా తిరిగి ఒక పంచు కూడా వేయకపోతేను. అందరు కౌంటర్ వేసేవాళ్ళు ఉన్నారు నాకు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. గుర్తుపట్టేశాడు. ఫ్యాన్స్ హార్ట్ ఫాలోయింగ్ అలాంటిది. ఎక్కడ చూసా గుర్తురాట్లా. అరే పాపం తాగున్నాడు కదా, గుర్తు చేస్తే పోలా. బాబు అది నా చెక్కు పైన మొత్తం పేరే కిల్బిల్ విశ్వ. కిల్బిల్ విశ్వ అని పేరు గుర్తుపోతుంది. సెలబ్రిటీ మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ పై నవ్విస్తున్నారు బాగా. ఆ ప్రోగ్రామ్ పేరు అది జోడి. ఇగో భయ్యా ఇది ఎక్స్ట్రా జబర్దస్త్. ప్రాక్టీస్ అప్పటి నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్. అది అదే రే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. నీ పేరేంటి భయ్యా? కిల్బిల్ విశ్వ. అరే కిల్బిల్, అరే విశ్వ కామెడీ. అరే అరే భయ్యా మిమ్మల్ని ఎప్పుడు టీవీలో చూడటం గానీ ఇలా ఫస్ట్ టైం నా కళ్ళ ముందు మీరు కనబడితే అమ్మ ఇక్కడ ఉంటే చంపేసేటట్టున్నాడు. నేను వెళ్ళిపోతాను. ఆయన ఆ సుధీర్ గారి హీరో హీరో అన్న దగ్గర నుంచి నిద్ర రావట్లేదు. బాత్రూమ్ అటుంది. ఎక్కడ చూసా గుర్తురాలి. ఎక్కడ చూసాగా మీ పేరేంటి భయ్యా? గెటప్ సీన్. అరే పర్ఫార్మర్ గెటప్ సీన్. అరే ఆర్టిస్ట్ మర్చిపోయాను భయ్యా. మీ పేరేంటి? ఇందా చెప్పాను కదండి. నవ్వులు లేవుతున్నాను. చెప్పు. గెటప్ సీన్ అండి. మళ్ళీ గట్టి మాట మెల్ల చెప్పు. గెటప్ సీన్. మైక్ లో గట్టి చెప్పు. క్లైమాక్స్ క్లైమాక్స్ చెప్పు. ఏం పేరు? గెటప్ సీన్ అండి. గెటప్ సీన్. గెటప్ సీన్ ఎన్నిసార్లు చెప్పాలి? అరే గెటప్ అయ్యారు వచ్చాడు. అదే నాకు అర్థం కాదు. అదే మీ టీమ్ లీడర్ ఎవర్రా? మా దాంట్లో రాంప్రసాద్ చేస్తాడు. ఆటో గారు ఇచ్చిపోయాడు. సన్నీ చేస్తాడు. సన్నీ గెటప్ సీన్ చేస్తాడు. గెటప్ సీన్ గుర్తు రావట్లేదండి. సుడిగాలి సుధీర్. ఆడేంద్రా ఆయన అయ్యా? అది పెద్ద హీరో అనుకుంటారా? నేను చెప్పాను ఎంట్లేదండి. ఆయనకి ఎప్పుడు ఇంకోసారి హీరో ఎవరంటారు హీరోలాగా? ఎవరంటారు? ముక్కు. అరే ముక్కు. అయ్యా 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 ప్లీజ్ అయ్యా 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 చాలా మార్చదే, మీకు దండం పెడుతున్నాయి ప్లీజ్ అయ్యా. ఆల్రెడీ సుడిగా సుధీర్ మా స్కిట్ ఎవరు చూడలేదు. ఈ స్కిట్ కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నాను నువ్వు. చెప్పు. అన్నికే ఏంటరే? వడ్డీతో సహా ఇచ్చేసి చూసానండి. నాకు ఇక్కడ గుర్తుందండి. మీ పేరు? ముక్కు అవినాష్ అండి. ముక్కు అవినాష్. అలా కాదు, నెలకు 12,000. మీ పేరు మర్చిపోయానండి. నాకు చెప్పాను కదండి. మళ్ళీ చెప్పడానికి మళ్ళీ చెప్పడానికి చెప్పు. ముక్కు అవినాష్. ముక్కు అవినాష్. నువ్వు హీరోలో ఉంటారా? నేను ఎంట్రీ అయిపోయింది. నువ్వు హీరోలో ఉంటా. 2 3 2 3 5 మొత్తం ఎన్ని కొట్టి వెళ్తారు నువ్వు? మూడు దగ్గర కొట్టాను. రాఘవ స్కిట్ లో నుంచి బయటకు వచ్చావు. స్కిట్ల మీద స్కిట్లు కొట్టేస్తున్నాను. ఈ విశ్వ టీవీలోకి వచ్చావు. ఉన్నది మొత్తం దొబ్బింది దగ్గర. తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తావు? గెటప్ సీను.
మీ పేరు మర్చిపోయాను భయ్యా. చెప్పాను ఇందాక, మళ్ళీ చెప్పు. ఇందాక చెప్పాను కదా ఎన్నిసార్లు ఇస్తారు. అయిపోయింది పిలిచా నన్ను ఎక్కడో చూసినట్టుంది. మీరు కిల్బిల్ విశ్వ కాదు కాదు 12,000. అలా కాదు అలా కాదు, నెలకి నేను చెప్పా. చెప్పు 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 డైరెక్ట్ చెప్పు. నెలకి చెప్పు చెప్పు నెలకి 12,000 చెప్పు చెప్పు నెలకి 12,000 ఎమోషనల్. వీడు ఏమని చెప్పాడు తెలుసా? అన్నా నీ టీం కి బ్యాక్ బోన్ లాగా ఉంటానన్నా అని చెప్పాడు. రోజా గారు, నేనైతే నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉన్నాను. సెకండ్ హాఫ్ ఫుల్ గా చాలా నవ్విచ్చారు. కానీ పాపం చాలా మంచోడు విశ్వ. ఇలా ఆడుకుంటున్నారేంటి అందరూ కలిసి. అల్టిమేట్ అవినాష్, ఎక్కడి నుంచి వచ్చింది ఎంత ధైర్యం? సీనుని కొట్టేంత ధైర్యం. తెలుసుగా నీకు క్లైమాక్స్ ఏంటని. భలే చేసావు అవినాష్, చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. విశ్వ, కొంతకాలం పాటు లేకపోతే వీలైనంత వరకు ఒక కొన్ని స్కిట్లు ఇట్లా తీసుకో సపోర్ట్. మిగతా వాళ్ళందరూ శ్రీనివాస్ కానీ లేకపోతే అదర్ పార్టిసిపెంట్స్ ఉపయోగించుకో, తప్పేం లేదు. అవినాష్ బాగా చేసావు. అవినాష్ స్కిట్ ని కొంచెం బాగా ఎలివేట్ చేసావు నీ క్యారెక్టర్ తోటి. బాగుంది విశ్వ, గుడ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు టీమ్ మెంబర్స్ ని పానకంలో పుడకలా చూస్తాం, టీమ్ లీడర్స్ ని పానకంలో పుడకలా చూస్తాం. అదే ఒక గెస్ట్ పానకంలో పుడక అయితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. Let's welcome them. ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాల, సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల. ఈ రోజు నేను పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి నీకెలా ఉంది? 35 సంవత్సరాల నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నా. 25 అన్నావు? 10 దాచా. సరే గాని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందు వచ్చేసారు, ఇంకా పంతులు రాలేదంటే పంతులు ఎక్కడా? ఇక్కడ ఎప్పుడో వచ్చాను. మీకు ఒక ఎంట్రీ సాంగ్ కూడా తగులుతుంది కదా, అది అయ్యేదాకా మేము రాకూడదు. ఒకవేళ కక్కుర్తుపడి నేను ముందు గానీ వచ్చాను అనుకో, ఎడిటింగ్ లో లేపి పారేస్తారు. 100 స్కిట్లు. రండి, ముహూర్తం టైం అవుతుంది, కూర్చోండి. బంధువులేరి భోజనాల దగ్గర ఉన్నారు పంతులు. వాళ్ళంతే. ఏ పెళ్లి రోజు చూడండి, బంధువులు భోజనం చేస్తూ ఉంటారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పీటల మీద కూర్చుంటారు. ఆ తోడ పెళ్లి కొడుకేడి? తోడ పెళ్లి కొడుకు సందె పొద్దుల కాడ సంపంగిన వ్యూది, అందగత్తెన చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. నువ్వేమన్నా టీం లీడర్ అనుకున్నావురా? ఎంట్రీ సాంగ్ వేసుకుని వచ్చావు. కంటెస్టెంట్ లా ఉండు. నువ్వు మాత్రం టీం లీడర్ వేట, నువ్వు కంటెస్టెంట్ వే. నీ ముసలి అందుకే కదా ఇక్కడ మూసుకు తెచ్చాను. మూసుకు చచ్చినప్పుడు మరి పంచి వేయకూడదు. ఆశీర్వాదం తీసుకో. నేను ఆశీర్వచనం తీసుకోవడం పెట్టరా, నువ్వు తీసుకోవాలని ఆశీర్వచనం. మధ్య నెల కూడా జరుగుతుంది పంతులు. ఎప్పుడు అలాగే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. ఇంతవరకు ఎక్కడ తెచ్చావు? ఫోన్ వస్తే కొంచెం పక్కకి మాట్లాడుకుని వచ్చా. ఫోన్ వచ్చాను పక్కడికి వెళ్ళింది. పానీపూరీలు తింటావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరగడం కాదు. తోడు పెళ్లి కొడుకు ఎప్పుడు కూడా పెళ్లి కొడుకు పక్కనే కూర్చోవాలి. 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేక కడుపు మార్చుకొని పెళ్లి కొడుకు పక్కనే కూర్చున్నావు. ఉండాలి, ఇది ఆచారం. లేదంటే వాడి గ్రహచారం నాశనం అవుతుంది. నీకు దండం పెడతాను పక్కనే. గ్రహచారం అన్నారు ఉంటా. మీరు కానివ్వండి పంతులు. ఇదిగో నాయన బియ్యం పట్టు. అన్నా నువ్వు కూడా బియ్యం పట్టు. ఇది 3 సార్లు తల చుట్టూ తిప్పి నాకు ఇవ్వండి. నా చుట్టూ కాదు, మీ తల చుట్టూ తిప్పి నాకు ఇవ్వండి.
ఒరే తేభ్యం వంగో నోరు తెరు. పిచ్చాటే దిష్టి తీసిన బియ్యం నోట్లో కొడతావు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురుకు ఉన్న దిష్టిని ఇలా తీసి తోడు పెళ్లి కొడుకు మళ్ళిస్తారా? ఇది ఆచారం. ఏదో నదిలో నీళ్ళ పొలాలకు మళ్ళించడానికి దిష్టి అంటే తోడు పెళ్లి కొడుకును పెట్టుకున్నదే ఎందుకు? ఉన్న దిష్టిని అంతా పోగొట్టడం కోసం. నోరు మూసుకుని అక్కడ ఉండు. దిష్టి కోసమా? అరే నేను 5 నిమిషాలు ఓపిక పట్టరా, పెళ్లి అయిపోతుంది. మీరు కానివ్వండి పంచ్, మీరు కానివ్వండి. శుక్లాం భరద్రం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం. ఇక నీ పెళ్లి కాదురా, నా వల్ల కాదు. పంతులు ఏంట్రా నీ ఇన్వాల్వ్మెంట్ అంటే వాడి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది. నేను పెళ్లి చేయాలా వద్దా? ప్లీజ్ ఏమిట్రా నీ గోర ఏమిటి చెప్పు. కొంచెం మూత్రం పోయి వస్తా. ఒరే ముహూర్తం టైంలో మూత్రానికి పోకూడదురా. పొట్ట నిండిపోయింది పంతులు. పొట్ట నిండిపోయినా నోరు ఎండిపోయినా సరే ఒక అంగుళం కూడా కదలకూడదు. ఎందుకో? లేదంటే దాని కడుపు పండదురా. నా కడుపుకి దాని పడుపు దీనికి ఇంత లింక్ ఉందా? శాస్త్రాలు గోచరిస్తున్నాయి. ఏమిటండి దరిద్రుడు ఇలా ప్రాణం చూడేస్తాడు? కడుపు అన్నాడుగా ఉంటానులే. మీరు కానివ్వండి పంతులు. ఈ గుమ్మడిగా పెట్టుకో. లోపల కడుపు మంట చచ్చిపోతుంది. మళ్ళీ ఈ బరువు ఏంటి పంతులు? మొయ్యాలిరా, బరువు మొయ్యాలి. నువ్వు బరువు మొయ్యలేదనుకో ఆ తర్వాత దీని బరువు మొయ్యలేక వీడు దస్తాడు. లేకపోతే నీ కర్మ. ఈ తమలపాకు నువ్వు పట్టుకో. సారీ పంతులు, గుంపడక జారిపోయింది. అది జారలేదురా, కావాలని వేసినట్టుంది దరిద్రుడా. అమ్మో నడు విరిగిపోయింది. ఈ తమలపాకు ఒరే నువ్వు అక్కడ తగులుడు. నేను వెళ్ళను. నేను వెళ్ళిపోతాను. దండం పెడతాను. ఏమిటండి వాడు? నువ్వు ఇక్కడ రారా, నీకు దండం పెడతా. ఇక్కడ నిలబడచ్చు కదరా. పంతులు మీరు కానివ్వండి. ఇక చివరి ఘట్టం. ఆ తాలిబొట్టు ఏదో గట్టే నాయన. ఆశీర్వచనం తీసుకోండి. శ్రీరస్తు శుభమస్తు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఒరే తేభ్యప్పినగా నువ్వు కూడా తీసుకోవాలి. ఆశీర్వదించు పంతులు. సారీ రా, గుమ్మడికాయ జారిపోయింది. అది జారిపోలా. ఇందాక జారిపోలే. ఎన్ని పెళ్లిళ్ళు చేయలేదు, ఎన్ని గుమ్మడికాయలు ఇవ్వలేదు. నన్నే గుమ్మడికాయతో కొడతారా గుమ్మడికాయ మొహమాట. కార్యక్రమం ప్రశాంతంగా జరిగిపోయింది. తర్వాత కార్యక్రమం కూడా ముహూర్తానికి జరిగితే మహానుభావులు మంచి వాళ్ళు పుడతారనమాట. లేకపోతే నీలాంటి తేభ్యప్పినుగులు పుడతారా దరిద్రుడా. మరి కార్యక్రమం అయింది, వెళ్ళి వస్తా. ఓకే పంతులు. థ్యాంక్స్ రా శంకర్. 3 రోజుల నుంచి నాకు తోడు పెళ్లి కొడుకు. నువ్వు నా ఫ్రెండ్ రా, నీకోసం రే. నువ్వు నా జామ్ రా. చూసావా, ఫ్రెండ్ అంటే వాడే. డార్లింగ్ కొత్త జీవితంలో అడుగు పెడదాం పద. మన కోసం ఆ స్వర్గదారాలు ఎలా తెరిచున్నాయి చూడు. నువ్వు ఎక్కడికి రా? మీరెక్కడికో నేను అక్కడికి. మేము శోభనానికి వెళ్తున్నాం రా. నేను శోభనానికి వస్తున్నాను. నువ్వు అరవకే, పాపం వాడు కొత్త కదా తెలియదు. అరే శంకర్, తోడు పెళ్లి కొడుకు పెళ్లిలోనే తోడుంటాడు రా, శోభనానికి తోడుంటాడు. తోడు పెళ్లి కొడుకు పెళ్లిలో తోడుంటాడా? శోభన గదిలో తోడుండడా? నీకు గుడ్డలని నిప్పి పసుపు రాసినప్పుడు ఈ తోడు పెళ్లి కొడుకు తోడు ఉండాలి. నీ కాలుపుకు గోళ్లు తీసి పారాన్ని పెట్టినప్పుడు తోడు పెళ్లి కొడుకు తోడు ఉండాలి. నీకు పిచ్చికాయ వస్తుందంటే టాయిలెట్ దాకి తోడు పెళ్లి కొడుకు తోడు ఉండాలి. నీ గుమ్మడికాయలు మోయడానికి తోడు పెళ్లి కొడుకు తోడు ఉండాలి. కానీ శోభన గదిలో తోడు ఉండకూడదా? నేను టిష్యూ పేపర్ రా తుడిసి పడడానికి. టైం అవుతుంది రా, లేట్. పౌరుషమేంట్రా దరిద్రుడా? ఎవరో చూస్తే చండాలంగా ఉంటుందిరా. తోడు పెళ్లి కూడా శోభనంలో తోడు ఉంటారు. వీళ్ళందరిని అడుగు. లీలా నువ్వైనా చెప్పేవాడికి. అది కాదు వాడు దున్నపోతున్న రంకెలేస్తుంటే వాడి దగ్గర వేస్తానంటే ఇక్కడ ఉండి చెప్పినావచ్చుగా. శంకర్ గారు, తోడు పెళ్లి కొడుకు శోభనానికి తోడు ఉండడండి. నీకు ఎంతకు ముందు శోభనమైందా? చిచి, మరి ఎవరు శోభన దొంగతన కిటికీలో చూసావా? చచ్చా అనుకున్నా చాయలు తాగుతారు మీరు, మాకు తెలియదంటే. ఒరే పంతులు ముహూర్తం తాటుద్దన్నాడు, టైం అవుతుంది. దండం పెడతా దరిద్రుడా. నా శోభనం రాదు, నీ రంకెలేదు దరిద్రుడా. ఎవరు చూస్తే చండాలంగా ఉంటుందా? ఏంటే లీలా వీడు? గిన్నె తోపుకుందామని గంగకెళ్తే గంగిరెద్దు వచ్చి నీకు జలగండం ఉంది అన్నట. అలా ఉంది నీ పరిస్థితి. ఏదో ఒకటి చేయి కేశవ్, అసలు ముహూర్తం దాటిపోతుంది. ఏదో చెయ్యాలని ఉంది. కేశవ్, మీ ఫ్రెండ్ మన శోభనం పా తాగేస్తున్నాడు చూడు. దరిద్రుడా, నువ్వు ఏం చేస్తున్నావురా? నువ్వు ఏం చేస్తున్నావురా? కనబట్లే, పాలు తాగు. పాలు తాగాల్సింది నేను రా. నువ్వు కూడా తాగు. ఆ పిల్లకి సగమి. పాలు బాగానే ఉన్నాయి. ముగ్గురు తాగితేనే చండాలంగా ఉంది. నా బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళి నా శోభన గదిలోంచి. ఇంకొకసారి మూసుకొని బయటికి వెళ్ళి అన్నవానికి నేను అట్టు అవుతా. నా శోభన గది కాదు ఇది. ఏదో ఒకటి చెయ్యి. నేను చేస్తాను.
శంకర్ నీకు దండం పెడతాండ్రా, నీకేం కావాలరా? నాకేం కావాలో నీకు తెలుసు. తెలుసుండి ఏం కావాలని అడుగుతావు కదా, అన్యాయం కదా ఇదే. ఇది కావాలా నీకు? తీసుకెళ్ళరా. మీరు దున్నప్పుడు రంకెలేస్తున్నాడ్రా నాయన. నువ్వు ఇంకొకసారి శోభన గది నుంచి చెల్లు గిల్లు అన్నావు అనుకో, శోభన గది నుంచి దోలానికి ఊరేసుకొని చస్తా. అప్పుడు దోలానికి నాకు శోభనే, నాకు దోలు తీరిపోతే పోలీసులు తీసుకెళ్ళి బొక్కలేసి బొక్కి నీకు శోభనే, నీకు దోలు తీరిపోతే పాపం మధ్యలో అది ఉండిపోతుంది. నేను ఎందుకు ఉండిపోతాను? ఈ దరిద్రుడి దగ్గర ఉంటే మన ఇద్దరు కాపురం సంఖ్య నాకేటట్టున్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తే నీకెందుకురా? నేను వస్తా. ఎందుకు? తోడు కోసం. తోడు అని చెప్పిన తోడ దరిద్రుడా. అరే నేనే అందరికి టార్చర్ చేస్తాను రా, నువ్వు నాకు టార్చర్ చేస్తున్నావు దరిద్రుడా. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం. మరి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం పదా. దాదా ఈ లారీకి నువ్వు డ్రైవర్ అయితే నేను క్లీనర్నే. ఈ వెహికల్ మీద నీకెంత తక్కువ ఉందో నాకెంత తక్కువ ఉందో. పెళ్లి చేసుకున్న మొగుడినిరా. నువ్వు పెళ్లి చేసుకోవడానికి కారణమైన మొగుడు రా. పిచ్చి 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 చేస్తాను. మూసుకొని ఇట్లా ఏంటే వాడు వెనకాల నిలబడుతున్నావు భూజ మీద చేసుకొని. అన్నం వేడుకున్నప్పుడే తినాలి, దాన్ని టేస్టే వేరు. నువ్వు తింటలేదు, నన్ను తినట్లా, చల్లారిపోతుంది రా. ఫస్ట్ నైట్ రోజు నా డైలాగ్ నువ్వు చెప్తావంటరా దరిద్రుడా. నా పిల్ల మీద ఒక చేయబడినా మర్యాద ఉండదు కేశవ్. అర్థమైందా? ఏరా నువ్వు ఒక పెళ్లి కొడుకువా? నువ్వు ఒక పెళ్లి కొడుకువా? ఎవరైనా తోడు పెళ్లి కొడుకంటే దున్నపోతు తెచ్చుకోరు, పసి పిల్లలు తెచ్చుకుంటారు. వాడే ఉంటాన్నాడే. వాడే ఉంటానన్నాడా? ఇప్పుడు వాడు బెడ్రూమ్ లో ఉంటారన్నా, ఉండనిస్తావా? ఎలా ఉంటావా? నేను చెప్తాను. చెప్పేది నువ్వు ఏంటి నాకు చెప్పేది? దరిద్రుడా, నీతో ఉండే కంటే హిమాలయాలపై కాశీలో జపం చేసుకోవడం బెటర్ రా. ఏంటి లీలా? ఏంటి లీలా? సగం తాగేది లేకుంటా. దరిద్రుడు ఎక్కడ తగిలేవరు నాకు. నువ్వు బంగారంలో పెళ్లి చేసుకుంటే దాని రంకెలేసి ఏసి ఏసి తరిమేసావు కదరా నీ అవ్వ. పడకలేరా, ఇంకో పెళ్లి చేసుకుందు, అప్పుడు కూడా నేనే వస్తాను. ఈ పిల్ల బాగుంది, ఈ పిల్ల నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు దాన్ని చేసుకుంటే నేను తోడు పెళ్లి కొడుకు. వెల్కమ్ టు శంకర్ గారు. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఒక్క డైలాగ్ కూడా మర్చిపోకుండా మీరు చేశారు స్కిట్. రోజా గారు ఎలా ఉంది? ఫుల్ ప్యాక్డ్ ఎనర్జీతో ఉంది. ఎక్కడ కూడా ఎవ్వరు ఏ ఒక్క పర్సెంట్ తగ్గకుండా ఫుల్ ఎనర్జీ లెవెల్స్ తో శంకర్ గాని, చంద్ర గాని అండ్ వినోద్ గాని ఆ రంకెలేస్తుంటే అర్థం కాలే కొంతసేపు నాకు. నాకు తెలిసి ఇందుకే మన పెద్దోళ్ళు చిన్నపిల్లని పెడతారు కదా తోడు పెళ్లి కొడుకు. ఇప్పుడు అర్థమైంది నిజంగా. ఇంత పెద్దోళ్ళని పెట్టింటే పరిస్థితి ఇలాగే ఉంటుందేమో. ఫినిషింగ్ సూపర్ గా ఇచ్చారు, వెరీ నైస్. శంకర్ ఎలా ఉన్నావు? మీరు బాగున్నంత వరకు మేము బాగుంటాం సార్. కానీ బాగా చేసావు స్కిట్. యాక్చువల్గా నువ్వు చాలా సార్లు మర్చిపోతావు, నీకు అలవాటు కదా. బాగా నచ్చింది నాకు, ఆ మేనర్ నచ్చిందయ్యా. అది హిలేరియస్ వర్కౌట్ అయింది అండ్ కాన్సెప్ట్ బాగుంది. నలుగురు కలిసి తెగ పండించేశారు అండ్ స్కిట్ కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. గుడ్. ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు ఏ ఇద్దరు మనుషుల మధ్య ఒకరు వచ్చిన పానకంలో పుడక అంటారు. అదే ఒక స్కిట్ లో 10 మంది పానకంలో పుడకలు ఉంటే దాన్ని సుధీర్ స్కిట్ అంటారు. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. ఎదురమున్నగా నా తురమ్మిశ్రత్రో సునమన్నది అర్జునా. స్టార్ట్ చేసాడు రైడ్. చెప్పాలరా, అది గెటప్ సీన్ కాదు, అంటే పెద్ద డ్రామా ఆర్టిస్ట్. ఆయన తీసుకొచ్చి నువ్వు గెటప్ సీన్ అని చెప్పి పెద్ద నేమ్ ఇచ్చేవాడికి. నాకు బుల్లితెరస్ కమలాసన్ అని చెప్పారు. అమీర్పేట్ 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 మైత్రివనం. ఆటో పంచర్ అంటే ఆటో నడుపుకున్నాడు దరిద్రుడు అమీర్పేట అంటే. అది కూడా టీమ్ లీడర్ అయ్యండి, అనవసరం వీడికి లైఫ్ ఇచ్చారా. నిన్న ఎవడు జోక్ అడగలేదు, పడుకో. రష్మి
తర్వాత అందరు ఉన్నారు బాగా దేహే చూసాగా ఏం ఉండదు హైప్ కోసం తప్ప ఏం చేయలేడు కల్లో కూడా హైప్ ఇడికి ఏమైందిరా సుధీర్ రష్మి కల్లో కొట్టినట్టు వచ్చింది ఏ కల్లో కొట్టిందిరా కల్లో అంటే ఈ కల్లో కాదు కళ్ళు మూసుకుని నాకు వచ్చే కల్లో కొట్టింది నువ్వు బాగా మంచి ఫ్రెండ్స్ రా ఎప్పటికైనా కల్లో కూడా కొడుతుందా కల్లాగానే ఉండాలి అవన్నీ శ్రీమన్మనోహర సురాగిని దివ్యమూర్తే గంధర్వ కిన్నెర సురార్చిత గీత నిన్ను చంద్రుడు వచ్చి లగరా రాంప్రసాద్ అబ్బా పడుకునేరా కొంతసేపు హలో ఏమైందిరా యాక్ట్ చేద్దాం అనుకున్నాను ఈ రోజు ఆడిషన్ ఉంది నాకు ఎలా ఉంటది బాగుంటది చెత్తనాలా నిద్ర డిస్టర్బ్ చేస్తావు కదా లేకపోతే లేస్తారా ఏదో చేయాలి కదా ఆపడానికి అందుకే లేపా టీ తాదా కాఫీ తాదా టీ నువ్వురా కాఫీ అది టీ పెట్టే ఇది కాఫీ పెట్టే ఆ బ్రష్ ఏంట్రా నోట్లో మీ ఊర్లో ఎక్కడ పెట్టుకుంటారు మొన్న ఏదో సినిమా ఆడిషన్కి వెళ్ళా కదా ఏమైంది నేను చేయనని చెప్పారా ఏ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అంట చేయొచ్చుగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ రే సుధీర్ చేస్తే గీస్తే హీరో అంతే డే డైలాగ్ సినిమాలు చెప్తే పెద్ద కబడ్డీ అయిపోతాను పిచ్చి పిచ్చి అసలు వేస్తారా నేను హీరోలో ఉండరా ఏంటి ప్లీజ్ ప్లీజ్ అమ్మా అమ్మా అంటే 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 చాలా మార్చొద్దా అంటే ప్లీజ్ అప్పుడప్పుడు నేను జోకులు వేస్తాడు మార్చొద్దాం అమ్మా ఏంటి రాంప్రసాద్ ప్లీజ్ కామెడీకి హద్దుంటా సుధీర్ అంటే నేను హీరోలో ఉండలా అరే సుధీర్ రష్మి చెప్పాలి కదా ఇది ఎక్కువ డాక్టర్ చూపించాలి మళ్ళీ మనం సరే టిఫిన్ ఏం చేశారు నేను ఇడ్లీ చేశాను దోశ చేశాడు నువ్వేం చేస్తా నాకేం తెలుసు మెక్డానల్డ్స్ లో నాకు శాండ్విచ్ చెప్పండి శాండ్విచ్ దేనికిరా మీరంటే నార్మల్ పీపుల్ మీరు ఏది తిన్నా పర్లా నేను కాబోయే హీరో అంటారా డైట్ ఆ గ్లామర్ మెయింటైన్ చేయాలి నేను ప్లీజ్ అమ్మా ఆంటీ 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 ప్లీజ్ మార్చొద్దండి ప్లీజ్ చాలా మార్చేస్తున్నారా నీ వాళ్ళు చాలా మార్చేస్తాను చూడు ఎవరు బాధ్యత ఎవరు చూస్తారు సిట్టు నేను హీరో పనికిరానా అందుకే మీతో కలుద్దాం చెప్పారు ఎప్పటి నుంచో నాకు అర్థమైందిరా మీ ఇద్దరు కంటే నేను అందంగా ఉంటాను చెప్పారు మీ కుళ్ళు ఆంటీ కదా పెట్టండి తీసుకొచ్చి ప్రతి దానికి మెడిసిన్ దొరుకుతుంది ఇలాంటి దానికి మెడిసిన్ దొరకదు అరే పెగ్గేస్తారా ఏది మంది నేను పెగ్గేస్తారా అన్న నా దగ్గర మందు ఉంది అనలేదు హీరోలాగుంటారా డబ్బులు ఇవ్వచ్చు కదరా మీరేదో తెచ్చుకోండి నాకు మట్టికి రెడ్ వైన్ ఇంపోర్టెడ్ రెడ్ వైన్ ఎందుకురా హీరో కదరా నాకేం తక్కువరా సుధీర్ వీళ్ళు మాట్లాడద్దురా మనసుకి మనమే చూసుకోవాలి ఎవరు చూడరు పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ షారూక్ ఖాన్ ఫేస్ కట్ ప్రభాస్ బాడీ మహేష్ బాబు కలర్ ఇంకేం కావాలి చెప్పాను నీకు ఈ రూమ్ లో ఉన్నాను ఇలాగే అంటూ ఉండండి ఏదో ఒక హీరో అవుతాను క్యూ కడతారా నా కోసం అరే మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం నేను విషయం అడుగుతాను సీరియస్ గా చెప్పండి అరే రాంప్రసాద్ చెప్పరా నీకు నేను ఇష్టం సీన్ గడ్ ఇష్టం ఏంట్రా క్వశ్చన్ నాకు నువ్వన్న ఆడని ఇష్టం లేదు ఎలా చెప్పాలి బయటికి నేను అదిరా ఫ్రెండ్షిప్ అంటే అదిరా అని చూసి నేర్చుకోరా దరిద్రుడా ఇష్టం లేదని చెప్పాడు ఇద్దరం సరే సీను నువ్వు చెప్పరా నీకు నేను ఇష్టమా రాంప్రసాద్ గడ్ ఇష్టమా ఎలా అడుగుతారా క్వశ్చన్ నువ్వు ఎలా అడుగుతావు ఇద్దరు రెండు కళ్ళని ఎలా చెప్పాలరా నేను నాకు ఈవెంట్ వేరే వాళ్ళతో చేయమంటే నేను ఎవరిని ఒప్పుకోనరా నేను రాంప్రసాద్ సీన్ గడ చేస్తా ముగ్గురుమే చేస్తా ఈవెంట్ అని చెప్పి ప్రతిసారి ముగ్గురుగా మాట్లాడతాను రా అది నా ఫ్రెండ్షిప్ అంటే అరే చంద్రన్న నువ్వు ఏదో స్కిట్ చేసారంట కదా దాని డబ్బులు పంపించు సరేరా రాంప్రసాద్ ఇష్టమా నేను ఇష్టమా నీకు అంటే చూస్తున్నారా ఒరే రష్మి కనుక్కుందాం ఎవరిష్టం చెప్పమంటదా అని చెప్పి నాడు చూసారా ఇలాపి కొడేస్తారే ఒకటి చెప్తాను ఏనంటరా నాకు మీ ముగ్గురు అంటే ప్రాణం రా ఎంత ప్రాణం అంటే నేను హీరో అయిన తర్వాత కంపల్సరీగా మీకు ఫ్రెండ్ క్యారెక్టర్లు ఇస్తారా పక్కాస్ట్లో ఫిగర్ ఉండాలి అది ఇంకా రాలేదేంటి
ఇదిరా ఫిగర్ అంటే. ఎక్స్క్యూస్ మీ, మీరంటే నాకు చాలా ఇష్టం. మనం ఇప్పుడు కొంతసేపట్లో కలిసి మాట్లాడుకుందాం. ఈ రోజు రాత్రి నా దగ్గరకు వచ్చి కలుస్తావా? వెయిటింగ్ ఫర్ యూ. ఎందుకు రాదు? ఈ రోజు రాత్రికి నీతో మాట్లాడాలి, వచ్చి కలిసి. అంత నచ్చానా? పడుకుని పెట్టి వస్తా, తప్పకుండా వస్తా. వెయిటింగ్ ఫర్ యూ కమ్ సూన్. నా గురించి కూడా వెయిట్ చేస్తారా? పడుకున్నారు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. గురు పడుకున్నారు, వెళ్దాం. మందేకి నెదలకి బాగా పడుకున్నారు. ఇదే మంచి టైము. సీను ఎక్కడికి? జాగింగ్ వెళ్తాను. కరెక్ట్ టైం లేపారా? నేను జిమ్కి వెళ్ళాలి. ఎక్కడికి అంటే రాత్రి మంజర్ పళ్ళు తెచ్చుకుంటారా? టైం సరి 1 గంట దొరుకుతాయి కదా. అవును. ఏరా ఎక్కడికెళ్తున్నారు? నేను జాగింగ్ వెళ్తున్నాను రా. నేను జిమ్కి వెళ్తున్నాను రా. నేను మందు తెచ్చుకోవడానికి వెళ్తున్నా. సరే అలా నేను ఎక్కడ ఉంటాను. రావా? లేదురా, నేను కాబోయే హీరోని కదా. మార్నింగ్ వస్తే డార్క్ సర్కిల్స్ వస్తాయి. గంట సేపు అయిపోయింది జోకే. మీరు ఇంకా అవుతుంటే నాకు నిజంగా ఫీలింగ్ వస్తుంది. ఎవరు లేరు, ఇదే మంచి టైం. ఇదే మాడుకుంటే బెస్ట్ మనం. నువ్వు దేనికి వచ్చావు? వాటర్ అయిపోయింది కదా, అడుగుదామని వచ్చారా? దేనికి వచ్చావు? వీడు యాక్చువల్లీ వాటర్ అయిపోయిందని చెప్పి వచ్చాడు అక్కడికి. బకెట్ తీసుకోకుండా వచ్చాడు. బకెట్ తీసుకుందామని చెప్పి వచ్చాను. నువ్వు దేనికి వచ్చావు? అంటే వీడు బకెట్ తెచ్చాడు కదా, దానికి బొక్క పడ్డదని చెప్పడానికి వచ్చా. నువ్వెందుకు వచ్చారా? ఆ కన్నోని బకెట్ ఇది కాదు, వేరేది. అది చెప్పడానికి వచ్చా. సరే వెళ్ళిపోదాం పదండి. పదండి వెళ్ళిపోదాం. పడుకోండి. ఇదే ఫ్రెండ్షిప్? ఒక అమ్మాయి కోసం నన్ను మోసం చేస్తారా మీరు ముగ్గురు? నువ్వేం చేసా? అంటే నేను మాట్లాడడానికి వెళ్ళా. మేము పాట పాడడానికి వెళ్ళాలి. పిలిస్తే మాట్లాడడానికి వెళ్ళి తప్పే ఉంది. అమ్మాయి పిలిచింది నన్ను, లెటర్ నాకు రాసింది. హలో హలో, మీ ఇద్దరు కదా నన్ను పిలిచింది లెటర్. హలో, మీ ముగ్గురికి కాదు, నాకు రాసింది. మొహాలు ఇప్పుడు అర్థం చేసుకున్నారా? హీరోరా, నాకు రాసిద్ది, మీకెంత రాసిద్దిరా? ఇప్పుడు మన స్కిట్ మనమే చూసుకోవాలరా. అందరూ మూసారు. పిచ్చి పిచ్చి అడగలు ఆడతారా? అమ్మాయిలు నాకు పడతారా, మీకు కాదు. అమ్మాయి అడుగుతుందా? వీడికి లెటర్ రాసావు నువ్వు? అయ్యో లేదండి. ఆడికి రాలేదండి. నాకు లేదే. వీడికి నువ్వు చూసుకో వద్దాం. మీకు కుళ్ళురా అమ్మాయిని పడిపోద్దని. ఆడువారం వాళ్ళకి అద్దాలు వేర్లేని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. అవునంటే కాదనిలే, కాదంటే అమ్మాయికి నేనంటే ప్రాణం రా. ముందు నాకన్నది కదా కాదని. ఆడేమనుకోవాలరా? ఆడేమనుకోవాలి, నేనేమనుకోవాలి? ఇలా కదరా. రే హీరో మీద చెయ్యేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? అరే నేను రూమ్ మారిపోతున్నాను రా. అరే నిజం చెప్పరా, నేను హీరోలో ఉన్నా? కొట్టుకో, నిన్ను నువ్వే కొట్టుకో సీను. ఇంకోసారి చెప్పరా. నేను హీరోలో ఉన్నా?
చెప్పు చెప్పు కొట్టు నన్ను కొట్టు 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 నాకు అర్థమైంది. కొట్టు కొట్టు. రోజా గారు ఏం లేదు రష్మి, మందులు పడితే సరిపోతుంది. మీ ఫ్రెండ్షిప్ వట్టే ఫ్రెండ్షిప్ కదా, అసలు ఏదైనా కూడా. మొత్తం సింగపూర్ లో జరిగింది అట్లే స్కిట్ గా చేసేసారు. అసలు ఎంత న్యాచురల్ గా ఉంది పర్ఫార్మెన్స్. నేను ఉండిపోయాను, ఎయిర్పోర్ట్ ఉండిపోయాను మేడం, సింగపూర్ వెళ్ళా. నేను హైదరాబాద్ ఉండిపోయాను రాదో. నా పాస్పోర్టే లేదు, నేను ఎలా వెళ్తాను? బాగుంది. నాగబాబు సార్ నువ్వు హీరో అవుతావు, ముగ్గురులో అయ్యే కెపాసిటీ ఒకటిగా ఉంది. సుధీర్ సార్ నువ్వు అవుతావు హీరో. థ్యాంక్ యూ సార్. నా డబ్బులతో, నాకు స్కిట్ వచ్చే డబ్బులతో వాడికి నేను హీరో చేస్తాను. నేను అడిగి ఫ్రీగా స్క్రిప్ట్ రాస్తాను. నువ్వేం చేస్తావు సన్నీ? ఆడు చేసిన సినిమా నేను ఒక్కనే చూస్తా మేడం. బాగుంది, గుడ్. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం లో ఇప్పుడు శత్రువులు ఎక్కడో ఉండరండి, మన భార్యల్లాగా మన పిల్లల్లాగా చుట్టూనే తిరుగుతూ ఉంటారు అంటున్నాడు మన వెంకీ. అది ఎందుకు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. మా ఆయన వచ్చే టైం అయింది. నా కొడుకు వచ్చే టైం అయిపోయినదే. కాదు, నా కొడుకు మన కొడుకు మన కొడుకు. ఏమండి, అయ్యో ఎండ కొడుతుందండి. ఇంట్లో ఏంటంటే ఆగిపోరా నాన్న, నడిచి నడిచి నీ పాదాలు కద్దిపోతున్నాయి కదా, నీ పాదాలను అరిచేతులు పెట్టి నాన్న నడిపించేస్తాను. నువ్వు ఎండకు పేస్తున్నావు కదా, ఎత్తుకుంటారా నాన్న. అమ్మా, నేను కూర్చుంటే నీ ఎత్తుంటా, నువ్వు ఎత్తుకుంటే నేనే ఆడుంటా. ఏమండి, కాఫీ తెమ్మంటారా? కాదు కాదు, మజ్జిగ తగినా. ఎవరిగా పిచ్చి మొహమా, బాబు ఆఫీస్ లో పనిచేసి బుర్ర ఈటెక్కిపోనదు, మజ్జిగంతా పెట్టి. ఒరే కొడుక, చల్లటి బీరేసి సమ్మగుంటా. కాఫీనే కరెక్ట్. ఏంటండి, ఇంత ప్రేమించే ఇంట్లో దొరకడం అదృష్టం అనుకుంటున్నారా? అంత లేదండి, ఒకసారి టీవీలో చూడండి. ఇవాళ 1వ తారీఖు, అంటే నా సాలరీ వచ్చే డేటు. అందుకే ఈ ప్రేమంతా. నిన్న నా పరిస్థితి ఏంటో చూస్తారా? ఒకసారి చూడండి. అమ్మా, ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. ఏంట్రా అన్నం తీసుకొస్తున్నావు? నేను సీరియల్ చూస్తున్నాను. అవును, ఆ సీరియల్లో కన్ను కొడుకు కష్టం చేసి వస్తే కనీసం ఒక ముద్ద అన్నం పెట్టద్దా? అదేం తల్లిరా. అమ్మ, నాకు కూడా ఆకలి అవుతుందే. మీ ఆవిడ వెళ్ళు, నన్ను డిస్టర్బ్ చేయమా. సీరియల్ తల్లి. వసే, మా అమ్మ అన్నం ఇలాగ పెట్టలేదు, కనీసం కాఫీ అని నువ్వే. అయ్యో, దానికే భాగ్యం, ఇప్పుడే తీసుకొస్తాను. కాఫీ పంపించాను చూడండి. ఎక్కడే? చూడండి. ఎక్కడే? వాట్సాప్ లో. టెక్నాలజీ నమ్ముకున్న వైఫ్. సర్లే, బయటకని వెళ్ళి కాఫీ తాగుతా. నా బట్టలేవి? నాన్న నా బట్టలు చూసావా? ఎందుకలా కాకినా గరుస్తావా? కనిపించలేదా? లేదు. నీకు కనిపించలేదు, నాకు కనిపించాను. ఎక్కడా? ఎక్కడా? ఆ బట్టలు నువ్వు వేసుకున్నావు ఏంటి నాన్న? కంగారు పడిపోతావు, లోపల కూడా వేసుకున్నాను. ఏంటి? బనీన్ రా. నాన్న, నువ్వు నా బట్టలు వేసుకుంటే నేనే వేసుకోవాలి. ఆ బోర్డు ఆఫీస్కి వెళ్ళడానికి ఓ కంగారు పడిపోతున్నావు. అంతకన్నా నాకు అర్జెంట్ పని ఉంది, నాన్న చేయాలి. ఎటు వెళ్తున్నావు నాన్న? బాత్రూమ్కి వెళ్ళాలి. ఇదండి నిన్న నా పొజిషన్. అమ్మో, ఈ రోజే బాగుంది నాకు. ఏమండి, కాఫీ? చల్లటి బీరేసేద్దాం. వద్దులే నాన్న, ఈ రోజు నాకు సాలరీ వచ్చింది. ఇదిగోండి 1,00,000 రూపాయలు. ఆల్అౌట్ యాడ్ లో కప్పలా నోరు లేరు. సరే మూసుకోండి. ఈ 1,00,000 రూపాయలు మీకు కాదు, ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, కావాల్సిన సామాన్లు అప్పులోళ్ళకి ఇవ్వండి. నేను క్యాంప్కి వెళ్ళి వస్తాను 4 రోజులు. మరి మా సంగతి మిమ్మల్ని మర్చిపోతానా నాన్న? ఇదిగోండి 500. 5 రోజులు పండగ చేసుకోండి. 500 మరి సాలపోతే అడుక్కు తినండి. 4 రోజుల తర్వాత. హే టామీ, నేను కుక్కను కాదురా, మీ ఇంటి ఓనర్ని. ఓనర్ అయితే నీ ఇంట్లో ఉండాలి, నా ఇంటి ముందుంటే కుక్కనే అంటారు. ఇంటి రెంట్ ఇస్తే నా ఇంట్లో నేను తగలాడతా, మీ ఇంటి ముందు నేను ఎందుకుంటా? ఇంటి రెంట్ ఇవ్వలేదా? ఒక 5 నిమిషాలు ఇంట్లోకి వెళ్ళండి, నేను రెంట్ పంపిస్తా. అమ్మా, నాన్న, 1,00,000 రూపాయలు ఇచ్చాను, ఇంటి రెంట్ కట్టలేంటే ఏం చేశారే? అది సినిమాకి వెళ్ళామండి.
సినిమాకి వెళ్తే 1000 రూపాయలు ఖర్చు అవుతాయి, మిగతా 99,000 ఏం చేశారు? కొత్త సినిమాకి వెళ్తున్నామని కొత్త బట్టలు కొనుక్కొని వెళ్ళామండి. కొత్త బట్టలు తీసుకుంటే 10,000 ఖర్చు అవుతుంది, ఇంకా 90,000 ఏం చేశారే? అలాగో కొత్త బట్టలు కొనుక్కున్నాం కదా అని చెప్పులు గాజులు కొనుక్కొని వెళ్ళామండి. సరే ఇవన్నీ పోయినా 20,000 ఖర్చు అవుతాయి, 80,000 ఏమయ్యాయి? మన బంధువులందరినీ పిలిచి ఒక థియేటర్ అంతా బుక్ చేసి వాళ్ళకి సినిమా చూపించి వచ్చాక భోజనాలు పెట్టి దగ్గరుండి పంపించారు మన మావయ్య. పిండం కూడా పెట్టకపోయారా? ఐడియా రాలేదండి. దానికోసం 1,00,000 రూపాయలు ఖర్చు చేశారా? 1,00,000 రూపాయలు ఖర్చు అవ్వలేదండి, 1,20,000. అప్పు చేసామండి. ఆ 1,00,000 రూపాయలు సంపాదించడానికి తల ప్రాణం తోకొస్తుంది. సంసారం 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 అన్న ఇంటి ఉండొచ్చు ఎలా అలా కవర్ చేయి. పెద్ద మంచి ఏడి నీ కొడుకడి 5 నిమిషాల్లో వస్తా అన్నాడు. రెంట్ ఎక్కడ ఏంటే చెప్తుంటే అలా నిల్చున్నావు? నేను చెవడా నీకు అరుస్తానుగా? చెవడా నీకు కవర్ చేయమంటే కంపు చేస్తాడంటే మీ ఆయన. ఘోరం జరిగిపోయింది సార్. నిన్న జరిగిన సంఘటనతో మా అమ్మకు జ్వరం వచ్చి నోరు పోతే మా నాన్నకు చెవులు పోయాయండి, మా ఆవిడ కళ్ళు కూడా పోయాయండి. మీ అమ్మకు జ్వరం వస్తే నోరు పోయిందా? మీ నాన్నకు చెవుడొచ్చిందా? మీ ఆవిడ కలిపోయావా? అదెలా జరిగిందండి? నిన్న సాయంత్రం మా అమ్మకు జ్వరం వచ్చి మంచంలో పడుకుంది, మా నాన్న స్టెథోస్కోప్ తో అమ్మని చెక్ చేస్తున్నాడు, మా ఆవిడ ఉప్పు కారం సీరియల్ చూస్తూ ఉంది. అంతే, సీరియల్ పిడుగుపడింది, ఆ మెరుపుకి మా ఆవిడ కళ్ళు పోయాయండి. అవును, మరి మీ అమ్మకు నోరెలా పోయింది? అంటే ఆ కోడలకు కళ్ళు చూపిపోయిన ఆనందంలో యాహూ అని అరిచిందండి, అంతే అమ్మ గుర్తుపోయింది. ఓకే, మరి మీ నాన్నకు చెవుడు? చెవుడు అంటే మా అమ్మ అరవడం, నాన్న చెవులో ఉన్న స్టెథోస్కోప్ లో యాహూ అని అరిచిందండి. అయ్యో సంసారం, ఇంత కష్టమా? ఇంత కష్టంలో రెంట్ ఎలా కడతావు? ఈ 10,000 ఇంచు, నెక్స్ట్ మంత్ ఇద్దు గాని. సీరియల్ పేరు ఏంటో? కారం. మా ఆవిడ కూడా 5 సీరియల్ చూస్తుందయ్యా. ఇదేంటి 10,000 ఇచ్చాడు? ఇదేదో బాగుంది కదా. నిజంగా పొద్దున్న లేచాం, పోని మీరు పదండి. అరే ఓ సంసారం, ఆ దాదాగాడికి కూడా మనం డబ్బులు ఇవ్వాలి. ఇప్పటి క్యారెక్టర్ కంటిన్యూ చేద్దాం. ನಾನು చూసుకుంటాను కదా. ఏమ్రా సెట్ అంత మనిషిని అవుపిస్తలేరా? బుద్ధుతో చూపు కనపట్లే. కనపడినా ఈడేంటి చెవిటోడు అని చెప్పి గుడ్డలు యాక్షన్ చేస్తున్నాడు. సార్ ఘోరం జరిగిపోయింది సార్. నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ తో మా నాన్నకు కళ్ళు పోయాయి, మా అమ్మకు చెవులు పోయాయి, మా ఆవిడకు నోరు పోయిందండి. పుట్టడానికి ఎంత కష్టం వచ్చిందిరా. 10,000 నీ తానుంచు, తర్వాత చూసుకుందాంలే. మీ పర్ఫార్మెన్స్ కి స్కిట్ వస్తుందో రాదో తెలియదు కానీ మనకు బెనిఫిట్ అయితే బాగానే వస్తుంది. అరే బావా, వీడికి మనం 20,000 ఇవ్వాలి. వీడి దగ్గర సేమ్ ఇలానే కంటిన్యూ చేయి. అర్థమైందా? ನಾನು చూసుకుంటాను. మీ అబ్బాయి లేడండి? బెబ్బే నాన్నకు గొంతు పోయింది బావా. గొంతు పోయిందా? ఎలారా? అంతే కదా, అమ్మకు కళ్ళు పోయాయి, మీ చెల్లికి చెవులు పోయాయి. ఒక్కసారి చూడరా. అయ్యో బావా, ఎంత కష్టం వచ్చింది బావా. వీళ్ళకి ఆపరేషన్ చేయండి, చాలా డబ్బు కావాలి కదా బావా. అవును బావా. మన దగ్గర ఉన్నాయా బావా? జస్ట్ 20,000 ఉన్నాయిరా. అయ్యో, మరి ఇంకా మిగిలిన డబ్బులు? అంటే ఇవి సరిపోవు బావా. ఇటు ఇచ్చే బావా, నాకు ఎలాగ 20,000 ఇవ్వాలి కదా. ఇంట్లోకి వెళ్ళి వాటర్ తీసుకుని రండి బావా. మందేద్దామా? అమ్మరా చూస్తుందిరా. కనపడదన్నావు కదా. నాన్న అమ్మా, ఏంటో వాసన వస్తుంది. పక్క కాలనీలో దోమల మందు కొడుతున్నారు, ఆ వాసన వస్తుంది. నాన్న అమ్మా, నువ్వు కొంచెం ఇంట్లోకి వస్తావా? నేను మందు కొడదామని. ఏంటి దోమల మందులే నాన్న, ఇంట్లోకి రా. ఏంట్రా ఇలా బుక్ చేసావు? మా రాక్షసి రా, జీవితం నాశనం అయిపోయింది. అది ఇంటే చంపేస్తుందిరా. చూడదన్నావు కదరా. అంటే దానికి లిప్ సింక్ తెలుస్తుందన్నమాట. మేనేజ్ చేస్తాను చూడు. అమ్మా దరిద్రం, నీ వల్లేనమ్మా ఇడికి దరిద్రం. ఎక్కడ తగిలేవు తల్లి, నిన్ను భరించలేక నాలుగైదు బ్రాంచ్లు ఓపెన్ చేసుకున్నాడు తెలుసా. ఈడు అప్పుడప్పుడు క్యాంప్కి వెళ్తాడు కదా. క్యాంపుకి కదమ్మా ఈడు వెళ్ళేది, వ్యాంపుల దగ్గరికి. దరిద్రం వెళ్ళొస్తానమ్మా. వెళ్ళరా.
ఈ పానకంలో పుడకలు వచ్చి నా సంసారంలో నిప్పు పెట్టాడు. నేను మెల్లిగా జారుకుంటా. ఏమండి కాఫీ తాగుతూ కానీ రండి. నేను రాను. కొడుకా చల్లటి బీరేసిద్దు ఎంత వీళ్ళు క్యారెక్టర్ లీనమైపోయారు. ఏం వినలేదు. మళ్ళీ ఫస్ట్ తారీఖు వరకు రాడు. రండి. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. నాకైతే నచ్చింది. 2 times వెంకీ చెప్పినట్టు కాకుండా వాళ్ళు క్యారెక్టర్లు మార్చేస్తే వాటిని కన్విన్స్ చేయడంలో బాగా చేసావు వెంకీ. బాగుంది, సరదాగా ఉంది. నాగబాబు సార్ జస్ట్ యావరేజ్ గా వెళ్ళింది వెంకీ. మళ్ళీ ఏది అంత ఇంపాక్ట్ అనిపించలే నాకు. నెక్స్ట్ టైం బెటర్ లక్. So boys, ready for the scores? All right viewers, let's start with Sudigali Sudhir and team. Roja garu. Nagbabu sir. Wenky Monkeys and team. Roja garu. Nagbabu sir. Kill Bill Vishwa and team. Roja garu. Nagbabu sir. Hyperadi and Rising Raju. Roja garu. Nagbabu sir. And finally Chammak Chandra and team. Roja garu. Nagbabu sir. Yay! So Iwaji performer of the day goes to Chammak Chandra. Chammak Chandra. To Chammak Chandra and team. Meer gechunnaru 25,000 rupees, 10,000 rupees from MVR Mall by Second Vijayawada and 15,000 rupees from Extra Zabardast. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు లోకం చీకటి. Chammak Chandra and team ready to pour. పుడక థీమ్ ని బాగా ఎంజాయ్ చేశారు కదా. సో రియల్ లైఫ్ లో కూడా పుడకల్ని అవాయిడ్ చేయండి అండ్ లైఫ్ ని ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయండి. సేమ్ టైం నెక్స్ట్ వీక్ ఫర్